వార్తా న్యూస్ కి స్వాగతం. దేశంలో రాష్ట్రంలో కానీ సుపరిపాలన అందించేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని పుట్టపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి పట్టణంలో సాయిమా హోటల్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో పాలించిన టీడీపీ, వైసీపీ పార్టీలు పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు పల్లె రఘునాథ్ రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులే కావున ఎన్నికల ముందు జిమ్మిక్కులు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. కావున నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోట సత్యం, గౌస్ బాషా, పుట్ల గంగాద్రి, వాసుదేవరెడ్డి, సంతోష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ మీడియాను పిలిచి నేను నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థి కావడంతో నేను మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకొని ఈ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో ఎలా ముందుకెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ తరఫున ఏమేం చెప్పాలి, ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాగ మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎలాంటి స్పందన వస్తుంది, ఇలాంటి వివరాలు తెలియజేయడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరచడం జరిగింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, మాజీ మినిస్టర్ సిడబ్ల్యూసి సభ్యులు శ్రీ రఘువీరారెడ్డి గారు, అలాగే ఇతర నాయకులు నా అసెంబ్లీ పుట్టపర్తి కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థిత్వానికి సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 2 సార్లు తెలుగుదేశం పార్టీ, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, ఈ 3 పార్టీలు 3 అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలవడం జరిగింది. 2 సార్లు టీడీపీ, ఒకసారి వైసీపీ. చూస్తే పుట్టపర్తి అభివృద్ధి అటు మాజీ మినిస్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఇటు కరెంట్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు జిమ్మిక్కులు చేస్తూ గురు శిష్యులు, ఒకరిని మించి ఒకరు, ఈయన మీద ఆయన చెప్పడం, ఆయన మీద ఏం చెప్పడం, ఇవే చేస్తూ కాలం వెళ్ళబోచుతున్నారు తప్పితే నియోజకవర్గ సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంకో విషయం, ఇక్కడ రఘునాథ్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా, గత 15 సంవత్సరాలుగా ఆయనే అభ్యర్థిగా ఉన్నాడు. ప్రతిసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. పోటీ చేసిన ప్రతిసారి ఏదో ఒక హామీ ఇవ్వడం, ఆ హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కడం, ఇవే పనిగా పెట్టుకున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నీ మర్చిపోయి ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు ఓటేయండి అని అడుక్కుంటున్నారు. ఇది ప్రజలు ఆలోచిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు పోయిన ఎలక్షన్స్లో పదే చెప్పారు, నేను 193 చెరువులకు నీళ్లు నింపుతున్నా, ఈ 193 చెరువులకు నేను నీళ్లు నింపలేదంటే మీ దగ్గరకు వచ్చి నేను ఓటు అడగను అని చెప్తున్నారు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తూతూ మంత్రంగా ఎక్కడి నుంచో నేను నీళ్లు నింపుతున్నా, అయిపోయింది, ప్రాజెక్ట్ శంకుస్థాపన అయిపోయిందని చెప్పి అక్కడ ఉన్న తీసుకొచ్చి ఆ పైపులన్నీ అక్కడ వేశారు. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయిందని హడావుడిగా చేశారు. ఒక ప్రాజెక్టు 850 కోట్ల ప్రాజెక్టు వస్తే ఒక జిల్లాకు సంబంధించిన మినిస్టర్ కానీ, లేదంటే అతి పెద్ద కార్యక్రమమైనటువంటి 193 చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమం ఒక మినిస్టర్ కానీ లేదా ముఖ్యమంత్రి కానీ ఎవ్వరు వచ్చి దాన్ని లాంచ్ చేయాలి. హడావిడిగా ప్రజల్ని మభ్యపెట్టడానికి నేను రైతులకు చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పుకోవడం తప్పితే, ప్రచారం తప్పితే చేతల్లో చేసింది ఏమీ లేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు చెప్పిన మాట ఏంది, మీ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మేము చెప్పిందే చేస్తామని చెప్తున్నారు. మాట తిప్పం, మడమ తిప్పం. జగన్మోహన్ రెడ్డి గారు, మీ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే మాట చెప్తున్నారు, మాట తిప్పం, మడం తిప్పమని. మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, నేను ఎన్నికల్లో ఈసారి 2024 ఎలక్షన్ల లోపు నేను మద్యపాన నిషేధం చేయకుంటే నేను మిమ్మల్ని ఓట్లు అడగను అని చెప్పిన ముఖ్యమంత్రి గారు 2024 కల్లా 193 చెరువులకు నీళ్లు నింపకపోతే మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడగనన్న శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఇచ్చిన హామీలను మరిచి ఏ అర్హతతో మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మాకు సాయం చేయండి, మమ్మల్ని గెలిపించండి అని అడుగుతున్నారు. ఈరోజు
వేలాది కోట్ల రూపాయలు మీరు నిజంగా సంక్షేమ పథకాలు కానీ నిజంగా అభివృద్ధి చేసింటే ఈరోజు మొన్న జరిగిన సిద్ధం సభలో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మీ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. మీరు నిజంగా సంక్షేమం అభివృద్ధి అనే రెండు విషయాలు మీరు చేస్తుంటే ఈరోజు ఇన్ని 100 కోట్లు అవసరం లేదు మీరు ఖర్చు పెట్టడానికి. మీకు ప్రచారం అవసరం లేదు. ప్రజలు అందరూ ఆలోచించి ఖచ్చితంగా మీకు ఓట్లు వేసేవాళ్ళు. ఈరోజు మీరు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కినారు కాబట్టే ఈరోజు ప్రచార ఆర్భాటంతో ఎక్కడ చూసినా వందలాది కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడుతూ మాకు ఓట్లు వేయండి అని అడుక్కుంటున్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ, నేను గత 2 నెలలుగా ప్రజల్లో చూస్తున్నా కాంగ్రెస్ పార్టీ లేదు లేదు అనే చెప్పే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో నా సమాధానం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఇప్పటికి కూడా బతికే ఉంది. కాకపోతే నాయకుడు అనేవాడు లేకపోవడం వల్ల ఇన్ని రోజులు నియోజకవర్గంలో కనిపించకపోవడం వల్ల కొంచెం వెనకబడిన మాట వాస్తవం. అయితే 2024లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూసుకోవాలనే ఉద్దేశంతో అది రాజశేఖర్ రెడ్డి గారు కన్న కల. అందువల్లనే వైఎస్ షర్మిలారెడ్డి గారు తన పార్టీని తెలంగాణలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు పదవి చేపట్టి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని కృత నిశ్చయంతో మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రిలీజ్ చేసిన మేనిఫెస్టో తీసుకుంటే మహిళా మహాలక్ష్మి అనే పథకం కింద 1,00,000 రూపాయలు ప్రతి పేదింటి మహిళకి ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. అలాగే ఇప్పటి వరకు రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రైతుల గురించి ఆలోచించిన నాయకుడు ఒక్కడంటే ఒక్కరు లేరు. మళ్ళీ షర్మిలక్క, రాహుల్ గాంధీ, రఘువీరారెడ్డి గారు వీళ్ళందరూ సమక్షంలో సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి గారు వీళ్ళందరూ జాతీయ నాయకత్వం వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయంలో భాగంగా రైతులకు మేలు జరిగితే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి మళ్ళీ గుర్తించుకుంటుంది అన్న ఉద్దేశంతో 2 లక్షల రుణమాఫీని ప్రకటించారు. అలాగే 3వ పథకం కింద ప్రత్యేక హోదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం. ప్రత్యేక హోదా గురించి ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే మిగతా పార్టీలన్నీ తూతూ మంత్రంగా నరేంద్ర మోడీ కాళ్ళ కింద చెప్పులాగా బతుకుతున్నారు వీళ్ళు. బీజేపీ, ఈ రాష్ట్రంలో బీజేపీ పోవాలి, కాంగ్రెస్ రావాలి. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఈ ముగ్గురు కూడా మోడీ కింద అణిగి మణిగి ఉంటూ కేసుల భయంతో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు మోడీకి జీ హుజూర్ అంటున్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి. ఈ దేశంలో నిరంకుశత పాలన పోవాలంటే మోడీ పోవాలి. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఒక్కసారి చర్చించాలా, ఎంత అభివృద్ధి చేశారోని. ఈరోజు ఎక్కడ చూసినా అవినీతిమయం నియోజకవర్గంలో భూ కబ్జాలు ఇవన్నీ చేసి వెరసి ఈసారి రాబోయే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తుంటే ఒక్కొక్కరు ఆ అభ్యర్థి పల్లె రఘునాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆయన కోడలు సింధూరారెడ్డి గారు, ఈ పక్క పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రజల్లోకి వెళ్తుంటే స్పందన లేదు, జనాల్లోంచి స్పందన లేదు. ఇద్దరిని ఆల్రెడీ 3 టర్ములు చూసేసారు. ఈయన 1 టర్ము, ఆయన 2 టర్ములు చూశారు. ఇంకా చూడడానికి ఏమీ లేదు. ఈ నియోజకవర్గంలో ఎండిపోయింది నియోజకవర్గం, ఏం చేయట్లేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న నన్ను ఆశీర్వదించడానికి నియోజకవర్గ ప్రజలు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇచ్చిన హామీలన్నీ రైతు రాజ్యం తీసుకొస్తాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలోకి వస్తే రైతు రాజ్యాన్ని స్థాపిస్తాము. అలాగే ఇంకొక పాయింట్ చెప్పదలుచుకున్నా, నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో ఎస్పెషలీ పుట్టపర్తి నియోజకవర్గంలో మన కర్ణాటక బార్డర్లో ఉన్న ఈ మండలాల్లో కూడా అత్యధికంగా ఉంది. ఆ రోజు మన శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసే టైంలో వలసల్ని నివారిస్తా, బెంగళూరుకి అన్న ఇక్కడి నుంచి అంతా బెంగళూరుకి తరలిపోతున్నారన్న, పక్కనే ఉన్న బెంగళూరు రాజధానికి తరలిపోతున్నారు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, నేను ఆ ఉద్యోగం చూపిస్తా, ఈ ఉద్యోగం చూపిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికి అందరినీ మోసం చేసిన తీరు మనందరూ గమనిస్తున్నాం. ఈరోజు నిరుద్యోగులు ఎవ్వరు కూడా ఉపాధి లేక ఖచ్చితంగా బెంగళూరుకి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇండస్ట్రియల్ కారిడార్ని తీసుకొచ్చి నియోజకవర్గాన్ని డెవలప్ చేసి నిరుద్యోగ సమస్యని నిర్మూలిస్తాం. ఈ సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు విన్నవించుకోవడం ఏమంటే, నిరుద్యోగ సమస్య పోవాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా, రైతు రాజ్యం రావాలన్నా, పేదలు వాళ్ళ ఉన్న స్థితి నుంచి కొంచెం స్థితి మారాలన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించి
షర్మిల గారి నాయకత్వాన్ని బలపరిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.